అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈపీఎఫ్ఓ కొత్త నియమాలు ఈపీఎస్ 95 పెన్షనర్ల కనీస పెన్షన్ పెంపుపై ఎలా ప్రభావం చూపుతాయి? వాటి వల్ల లాభమా, నష్టమా? మీరు మిస్ చేయకూడదనుకునే కీలకమైన అప్డేట్లు ఈ వీడియోలో ఉన్నాయి. ఎందుకంటే ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పెన్షనర్ల భవిష్యత్తును మార్చగలదు. పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరినీ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు కొత్త ఏడాది 2025లో 5 కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొస్తోంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ. అందులో ప్రధానంగా ఏటీఎం నుంచి పీఎఫ్ విత్డ్రా వంటి కీలక నిర్ణయాలు ఉన్నాయి. కొత్త ఏడాదిలో వస్తున్న కొత్త మార్పుల గురించి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం మార్గదర్శకాలు, పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మార్పుల్లో చాలా వరకు కొత్త ఏడాది మొదటి నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. తమ ఖాతాదారుల కోసం చాలా కొత్త ఫెసిలిటీలు అందుబాటులోకి తెస్తోంది ఈ రిటైర్మెంట్ ఫండ్ సంస్థ. పీఎఫ్ ఖాతాదారులకు సేవలను మరింత సులభతరం చేయడం, తమ రిటైర్మెంట్ ఫండ్ని మరింత ప్రభావవంతంగా నిర్వహించడమే ప్రాథమిక లక్ష్యంతో ఈ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మార్పుల ద్వారా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చుతాయని ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపాయి. మరి ఆ 5 మార్పులు ఏవో తెలుసుకుందాం. తమ ఖాతాదారుల కోసం ఈపీఎఫ్ఓ తీసుకొస్తున్న ప్రధాన మార్పు తమ పీఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా 24/7 విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రా ఫెసిలిటీ వచ్చే ఆర్థిక సంవత్సరం 2025 నుంచి 26 వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో చాలా ఈజీగా తమకు అవసరమైనప్పుడు పీఎఫ్ డబ్బులు తీసుకోవచ్చు. ప్రస్తుతం 7 నుంచి 10 రోజుల వరకు సమయం పడుతోంది. కానీ ఏటీఎం విత్డ్రా అందుబాటులోకి వస్తే క్షణాల వ్యవధిలోనే తీసుకోవచ్చు. మరో ప్రధాన మార్పు ఉద్యోగుల ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ క్యాప్ తొలగింపు. ప్రస్తుతం ఉద్యోగుల బేసిక్ వేతన నుంచి 12% ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఇందుకు ఈపీఎఫ్ఓ నిర్దేశించిన 15,000 రూపాయలు సాలరీ లిమిట్ కాకుండా ఉద్యోగు వేతనాన్ని బట్టి కంట్రిబ్యూట్ చేసేందుకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే పెద్ద మొత్తంలో పీఎఫ్ కార్పస్ ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో ఎక్కువ మొత్తంలో పెన్షన్ పొందవచ్చు. ఈపీఎఫ్ఓ తమ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేస్తోంది. ఇది పీఎఫ్ హక్కుదారులు, లబ్ధిదారులు వారి డిపాజిట్లను డిజిటల్ విధానంలో ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తుంది. ఈ కొత్త వ్యవస్థ జూన్ 2025 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకసారి కొత్త వ్యవస్థ వస్తే వేగంగా క్లెయిమ్ సెటిల్మెంట్ పూర్తవుతుందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెబుతున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఖాతాదారులు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సహా ఇతర ఈక్విటీల్లోనూ పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని ఆలోచిస్తోంది. దీని ద్వారా పీఎఫ్ ఖాతాదారులు తమ ఫండ్స్ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని చెబుతున్నారు. ఈపీఎఫ్ఓ ఈ రూల్స్ అమల్లోకి తీసుకొస్తే పీఎఫ్ ఖాతాదారులు అధిక రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుంది. ఈపీఎఫ్ఓ పెన్షనర్ల కోసం గణనీయమైన మార్పులు చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం పెన్షనర్లు తమ పెన్షన్ను దేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా అదనపు ధృవీకరణ అవసరం లేకుండానే ఉపసంహరించుకోవచ్చు. ఈ చర్య పింఛను ఉపసంహరణ పరంగా సభ్యులకు ఎక్కువ సౌలభ్యానికి దారి తీస్తుంది. వారు ఏ బ్యాంకు నుంచి అయినా పెన్షన్ విత్డ్రా చేసుకునే సౌలభ్యాన్ని పొందుతారు. దీంతో చాలా సమయం ఆదా అవుతుంది. ఈ పరిణామాల గురించి మీ ఆలోచనలను దిగువ వ్యాఖ్యలలో పంచుకోండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే దయచేసి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.